కృష్ణ ముకుంద మురారి బాలకృష్ణ ముకుంద మురారి దొంగ ముకుంద మురారి. దేవుడా, శ్రీకృష్ణుడా, చిన్నప్పటి నుంచి నిన్నే పూజిస్తున్నా, నిన్నే ధ్యానిస్తున్నా, కానీ ప్రపంచంలోని కష్టాన్ని నాకే పెడతాడు స్వామి. ఇది న్యాయమా? నన్ను దయచూడు స్వామి. నాయన, నీకు ఏం కావాలి? స్వామి, నిజంగా నువ్వేనా? నీ గొంతు వినపడుతోంది, కానీ నేను చూడలేకపోతున్నా స్వామి. నష్టం ఏమి లేదు నాయన. ఇంతకీ నీకు ఏం కావాలి? నాకు మనశ్శాంతి కావాలి స్వామి. అది నీ దగ్గరే ఉంటుంది. నిన్ను నువ్వు శోధించుకో నాయన, తప్పక మనశ్శాంతి దొరుకుతుంది. అంటే మనశ్శాంతితో పాటు కొంచెం డబ్బు కూడా కావాలి స్వామి. మూర్ఖుడా, డబ్బు నా దగ్గర ఎందుకుంటుందిరా? అలా అనకండి స్వామి. నేను మిమ్మల్ని నమ్ముకున్నా, నన్ను నా పిల్ల నమ్ముకుంది. డబ్బు సంపాదించకపోతే అది నన్ను అమ్ముకుంటుంది స్వామి. సంసారంలో బాధ అవి తెలియదు స్వామి. ఆడవాళ్ళతో వేయడం చాలా కష్టం. నేను 8 భార్యలు 16,000 గోపికలతో జీవించిన వాడిని. నాకే నీతులు చెప్తావురా భ్రష్టుడా? భ్రష్టుడే కాదు, బాధా సంపదర్శుడిని. మీరే కాస్త చూడాలి స్వామి. 1 కోటి రూపాయలు ఇప్పించారు స్వామి. మీ పేరు చెప్పి హాయిగా బతికేస్తాను. పరమ మూర్ఖుడా, నిన్ను చూస్తే జాలి కలుగుతోందిరా. సరే, రేపటికల్లా నీకు 1 కోటి రూపాయలు వచ్చే ఏర్పాట్లు చేస్తాను. లక్కీ ఛాన్స్. సంతోషం స్వామి, నువ్వు నిజమైన దేవుడు అనిపించావు. అంటే నీకు 1 కోటి రూపాయలు వచ్చేలా చేస్తే నేను దేవుణ్ణి, లేకపోతే కాదా? స్వామి స్వామి, కోపించుకో స్వామి. నువ్వు శ్రీకృష్ణుడు స్వామి. నేను శ్రీకృష్ణుడే, అది నాకు తెలుసు. కానీ నీవు నికృష్ణుడివిరా, దరిద్రుడా అని దరిద్రుడా. స్వామి, పనిలో పని మరో చిన్న కోరిక. త్వరగా చెప్పి ఏడు. నా భార్య నన్ను ప్రేమించేలా చూడు స్వామి. ఇందుకేరా నీలాంటి భక్తులకి కనపడనది వినపడనది. మీరు దేవుణ్ణి కూడా మనశ్శాంతిగా బతకనియరు. స్వామి స్వామి, మనం స్వామి. రేపు నీ కోరిక నెరవేరుతుంది. మరి నేను వెళ్ళి వస్తాను. స్వామి, అప్పుడే వెళ్తావా? వెళ్ళక నీ కోరికల చెట్టా వింటే తెల్లవారుతుందిరా పరమమూర్ఖుడా. స్వామి స్వామి, వెళ్ళిపోయావు స్వామి. సరే, ఇక నేను ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటా. ఏం కమ్మడిది అప్పుడే వచ్చా? నా ఇంటికి నేను రాకూడదా? ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఏంటి అల్లుడు అలా చెప్తావు? ఇది మీ ఇద్దరి ఇల్లు. నీ ఇల్లు మాత్రం బాగా చెప్తావు, కానీ నాకు ఇవ్వాల్సిన కట్టం బ్యాలెన్స్ 10 లక్షలు మాత్రం ఇవ్వవు. ఇంటికి రాగానే డబ్బు అని పీక్క తింటావు ఎందుకు? డబ్బులు ఏమైనా చుట్టుకుపోతావా కట్టుకుపోతావా? నువ్వు నోరు మొయ్యి. నేను నాకు రావాల్సిన బ్యాలెన్స్ అడుగుతాను. అదేంటి అల్లుడు, దాని కింద ఎగ్జాంపుల్ రాసిచ్చాను కదా. ఎవరికి కావాలి నీ ఎక్కడ బోడి పొలం? నాకు నా 10 లక్షల క్యాష్ కావాలి. 10 లక్షలు కావాలి అంతే కదా? నీ 10 లక్షలు నీకు ఇస్తాను. నా పొలం కాగితాలు నాకు ఇచ్చేయి. నాకు కూడా ఇస్తాను, సరే? ఇదిగో నీ పొలం కాగితాలు తీసుకో. కావుతుందిగాలే, ఇంకా ఉందా? పో. రేపటి కదా నడుపు రాకపోతే నీ కూతురు వదిలేస్తా. వదిలి చూడు, రేపటికల్లా బొందల గడలో పూడ్చి పెడతా. నువ్వు అడిగిన డబ్బు రేపటికల్లా ఇచ్చేస్తా. మంచిగా సంసారం చేసుకో. అతి తెలివి చూపించావో జాగ్రత్త. నీకు సిగ్గుందా? మా నాన్న డబ్బు కోసం అలా పీడిస్తావా? అబ్బో, వాళ్ళకి నాన్న నువ్వు ఒక కూతురు. మనదే మళ్ళీ మనమే కుంభాలు నక్కాలి. పదా చిచ్చి, నీలాంటి దరిద్రుడి భూమి మీద ఎవ్వడు ఉండడు. ఉప్పు అవేంటి మొహందాన, నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఈరోజు నాకు 1 కోటి రూపాయలు వస్తాయి, తర్వాత నీకు చుక్కలు చూపిస్తా. దేవుడా, ఇంకా లేట్ ఎందుకు?
నా ₹1,00,00,000 తొందరగా వచ్చేట్టు చూడు స్వామి. ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? దేవుడి విగ్రహానికి అన్నిసార్లు దండం పెడుతున్నా. అవును కదా, నువ్వు ఉన్నావు కదా, అందుకే రావట్లేదు. ఓ పని చేయి, నువ్వు బడికి పో. ఎక్కడికి? ఎక్కడో అక్కడికి బడికి పో. ఆ పని చేయి, గుడికి పో. దండం పో. బయటికి వెళ్ళి ఒక గంట అయినా ఓ నా పని ఉంది. ఏం పని? ఏదో పని. చెప్తాను బావా, నువ్వు బడి బా. స్వామి స్వామి కరుణించు స్వామి, ఈ భక్తుడి కరుణించు స్వామి. ఏమిరా మూర్ఖ భక్త, నన్ను ప్రశాంతంగా ఉండనీయవా? స్వామి, రోజు గడిచిపోతుంది, మీరు మాట తప్పుతారేమో అని గుర్తు చేద్దామని పిలిచాను స్వామి. అదేంటి, మీ మామ నీకు ఇచ్చిన పొలం ఎకరం 3 కోట్లు అయింది కదా. మీ మామ నీ పొలం బేరం తీసుకొచ్చాడు కదా. అడ్వాన్స్గా ₹1,00,00,000 నీకు ఇద్దామని వచ్చాడు కదా, తీసుకోలేదా? అయ్యో, ఆ పొలం నాకు వద్దు, నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు కావాలని చెప్పాను స్వామి. ఆ పొలం కాగితాన్ని మా అమ్మకి చేశాను స్వామి. ఓరి నిష్ఠదరిద్రుడా, నిత్య దౌర్భాగ్యుడా, నీ కర్మ అనుభవించు. నిన్ను నేనే కాదు, 3,00,00,000 దేవతలు ఒకటే వచ్చినా నిన్ను బాగు చేయలేరు. ఎంత పని జరిగింది స్వామి. అయ్యయ్యో, అనవసరంగా ₹1,00,00,000 పోగొట్టున్నాను. మా మామ ఇంకా చచ్చినా పొలం ఇవ్వడం. స్వామి, కనీసం నాకు ప్రమోషన్ అయిపోతాను స్వామి. ప్రమోషన్లు దేవుడు ఇప్పించడురా పరమమూర్ఖుడా. నీ ప్రతిభతో నువ్వు సంపాదించుకోవాలి. ఆఫీస్కు పోకుండా నాకు దండం పెడుతూ ఇంట్లో కూర్చుంటే ప్రమోషన్ ఎలా వస్తుందిరా? అంతేనా? కనీసం నా పెళ్ళం నన్ను ప్రేమించేలా, గౌరవించేలా చూడు స్వామి. నువ్వు నీ భార్యని ప్రేమించి గౌరవిస్తే తను కూడా నిన్ను ప్రేమించి గౌరవిస్తుంది. ఏ సాయం చేయకపోతే నేను దేవుడు అవుతాను స్వామి. కనీసం మనశ్శాంతిగా బతికేలా చూడు స్వామి. నిన్ను నువ్వు తెలుసుకో నాయనా, నీలోని లోపాలను సరిచేసుకో. ప్రపంచాన్ని, మనుషుల్ని ప్రేమించటం నేర్చుకో. ప్రపంచం, మనుషులు తిరిగి నిన్ను ప్రేమిస్తారు. నీకు నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. అప్పుడు నీకు నన్ను పూజించాల్సిన అవసరం, నన్ను అడ్డమైన కోరికలు కోరాల్సిన అవసరం ఉండదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దక్కేది దక్కక మానదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. అర్థమైంది స్వామి, మీరు చెప్పింది నిజమే. కానీ ఒకే ఒక చిన్న కోరిక, రేపటికల్లా ఒక్క 10 కోట్లు వచ్చేలా చేయ స్వామి. ఇంకా నేను ఏమి అడుగుతున్నావు? ఓరి పరమ నీచుడా, ఇక నేను నీకు వినబడను. బతికినంతకాలం అసంతృప్తితో అఘోరించు, అంట్ల వెధవా. దేవుడా మాట్లాడు దేవుడా. స్వామి మాట్లాడు స్వామి. అయ్యో దేవుడా, నువ్వు కూడా పారిపోయావా? ఇక నాకు దిక్కెవరు?